హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదేమో చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. నేను ముందు తీయలేదు, సరిపడా ఆయిల్ పోసేసుకుని ఆనియన్స్ వేసుకుని బిర్యానీ జాకెట్ వేసుకున్నాం. ఇందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసాను అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, పచ్చి వాసన పోయేంత వరకు ఇది ఈ విధంగా ఫ్రై చేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, ఒక స్పూను పసుపు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్ నేను. చికెన్ కూడా వేసేస్తున్నాం అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది గ్రేవీల్లో చాలా రకాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇదొక రకం గ్రేవీ అనమాట. ముందేమో వీడియో తీసే కానీ ఇది అయిపోయింది, అది అందువలన మధ్య నుంచి తీయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. నేను ఇది చికెన్ వేసుకుని కొంచెంసేపు అది కుక్ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇది దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా చూపిస్తాను అనమాట. సాల్ట్, పసుపు, కారం అనమాట. ఈ జీడిపప్పు అనమాట ఫ్రెండ్స్. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చేస్తాం కదా, చూడండి. ఇది ఈ విధంగా చుట్టూ సాల్ట్ కూడా వేస్తాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, కొంచెంసేపు అటు ఇటు ఈ విధంగా కలుపుతూ ఉన్నారన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది దీనికి ఏంటంటే ముందు చికెన్ క్లీన్ చేసేసుకొని దాన్ని కడిగి పక్కన పెట్టేసుకుని ఫ్రెండ్స్, దానికి ఆనియన్స్, కరివేపాకు వేసుకుంటే పచ్చిమిరకాయ కూడా, మిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. సరిపడా ఆయిల్ పోసేసుకొని మూకుడు పెట్టేసుకుని అందులో పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుని ఆయిల్లో పచ్చివాసన పోయేంత వరకు ఆనియన్స్లో దాన్ని ఫ్రై అయిన తర్వాత చికెన్ కూడా వేసేసుకుని అందులో పసుపు, ఉప్పు కూడా వేసేసి ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. సరిపడా కారం కూడా వేసేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ముందుగా సరిపడా ఆయిల్ తీసేసుకొని పొయ్యి ఆన్ చేసేసుకుని మూకుడు పెట్టేసుకుని ఫ్రెండ్స్, మనం దాంట్లో ఆనియన్స్, కరివేపాకు అన్నీ వేసేసుకుని అది ఫ్రై చేస్తుండగా చికెన్ కూడా వేసేసుకుని దాంట్లో ముందు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్నాక అది పచ్చివాసన పోయేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుని తర్వాత ఏమో చికెన్ వేసేసుకుని దాంట్లో పసుపు వేసేసుకున్నాము అనమాట ఫ్రెండ్స్. పసుపు వేసుకున్నాక సాల్ట్ కూడా వేసేసి దాంట్లో వాటర్ వస్తుంది కదా, అదంతా కూడా ఎగిరిపోయిన తర్వాత కారం కూడా సరిపడా కారం కూడా వేసామన్నమాట ఫ్రెండ్స్ మనం. చూడండి, అది వేసి కొంచెంసేపు కుక్ అయిన తర్వాత ఒక లోటాడు, అంటే మనకు గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి లోటన్నర వాటర్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. దీనికి పొడి మసాలా వేయచ్చు, తడి మసాలా కూడా వేయచ్చు ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి ఏంటంటే గసగసాలను, తెల్ల నువ్వులు, జీడిపప్పు, చెక్క, లవంగా అన్నీ కూడా వేసి వేయాలన్నమాట ఫ్రెండ్స్. గ్రేవీకి దగ్గర పడుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఈ విధంగా కుక్ అవుతుంది అన్నమాట ఫ్రెండ్స్. చూడండి, ఉల్లిపాయడమ్మా చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. ఇది మధ్యలో ఈ విధంగా కుక్ అవుతుందన్నమాట.
అయిపోయింది, దగ్గరికి వస్తుంది అనమాట ఫ్రెండ్స్. చూడండి, చిక్కబడటానికి ఇది రైస్లోకి, చపాతీలోకి, పూరీల్లో కూడా తినొచ్చు అనమాట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, కరెంట్ పోయింది ఫ్రెండ్స్, అందుకని చిన్న మామూలు లైటే వెలిగింది జనరేటర్ మీద, ఇది ఇన్వర్టర్ మీద. మసాలా కూడా వేస్తాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, మసాలా వేసేసి అయిపోతుంది అనమాట. ఇలా తిప్పుతుందమ్మా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది అనమాట. చూడండి, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఫ్రెండ్స్. అయిపోయింది, కంప్లీట్గా అయిపోయింది అనమాట. పులుసు అంతా కూడా చిక్కుబడిపోయింది అనమాట. గ్రేవీ కర్రీ కదా, చికెన్ గ్రేవీ కర్రీ అనమాట కదా ఫ్రెండ్స్. ఇది చూడండి, ఇది అన్నం, రైసు, చపాతీ, పూరి, పుల్కా దాంట్లో కూడా చాలా టేస్టీగా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, దీనికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ కూడా ముందుగానే చెప్పా కదా ఫ్రెండ్స్ నేను. కానీ ఏంటంటే స్టార్టింగ్ వీడియో తీసా కానీ చెల్లి వాళ్ళ పిల్లలను పైన రెంట్లకు ఉండే పిల్లలు అందరూ కలిసి అల్లరి చేసేసరికి మొత్తం వీడియో అంతా పోయింది. అది అందుకని వేసేసిన తర్వాత నుంచి తీసి అప్లోడ్ చేస్తాను అన్నమాట ఫ్రెండ్స్. నేను సెట్ చేసి మొత్తం అంతా. ఇది కనుక నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది చికెన్ గ్రేవీ కర్రీకి అనమాట ఫ్రెండ్స్. ఇది సాయంత్రం చిక్కబడిపోయింది ఫ్రెండ్స్. చూడండి, కర్రీ కంప్లీట్ అయిపోయింది అనమాట. కట్ చేస్తాను, చిక్కబడిపోయింది ఇట్లా అనమాట ఫ్రెండ్స్.